సీనియర్ మాస్టర్లు మరియు మాస్టర్లు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. నేను 2015-16 సంవత్సరం నుంచి ధ్యానంలోకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యానం చేస్తున్నా. ఇక్కడ టీచర్ ప్రారంభం అనడానికి మల్లికార్జున నేను 5 మాత్రమే ఇక్కడ ధ్యానం చేసినాము. ధ్యానం చేసిన తర్వాత సర్పంచ్ కలిసి మాకు ఇక్కడ స్థలం కావాలంటే వారు అంగీకరించి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది. ఇక్కడ ధ్యానం వల్ల మనకు ఆరోగ్యము, ఆనందము, సంతోషం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ధ్యానం చేయాలి. ఎప్పుడు చేయాలంటే మనం అందరం చిన్నతనం నుంచి ధ్యానాన్ని అలవాటు చేయాలి. ఈ అలవాటు కావాలంటే ముఖ్యంగా పురుషులు స్త్రీల నుంచే ఇది ఎక్కువ రావాలి. దీని ప్రభావం ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది, వంటదాన్నే ఉంటుంది మంట. ఆ విధంగా స్త్రీలు ఎక్కువ దీన్ని పాల్గొనాలి. మనం ధ్యానం వల్ల మనం ఎన్నో తెలిసిన నేను కడతాలు కూడా 2-3 సార్లు అయినా 25 సార్లతో ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ నాడు ఇక్కడ అయింది, మళ్ళీ కోమటి పండుగ కాడ కూడా అదే రోజు అయింది. నేను ఇక్కడ అటెండ్ అయినా ప్లస్ అక్కడికి కూడా పోవడం జరిగింది. అది ఎట్లా పోయిందంటే అది అనుకోకుండానే జరుగుతుంది. నేను ఎక్కడైనా పోవాలంటే ఏమొస్తుందో ఏం రాదో తెలియదు. నేను పోవాలనుకుంటే బస్సు తయారుంటుంది, లేకుంటే ఎవరన్నా తోలుకపోతుంటారు. నేను ఇంతవరకు మొత్తం నడవాలని అనుకుంటుందని నన్ను నడవనియరు. దీని మహిమ ఏంటంటే ధ్యాన మహిమే. కాబట్టి మీరు విద్యార్థులు, తల్లిదండ్రులు చదువులు ఎక్కువ శ్రద్ధ చూపాలని నా కోరిక. ఎందుకంటే మొదటి నుంచి స్త్రీ యొక్క మాతృత్వం అనేది ఉంటుంది. ధ్యానం వల్ల మీలో ఏం మార్పు జరిగింది చెప్పు. ధ్యానం వల్ల మీరు జరిగిన మార్పు, ధ్యానం వల్ల పిల్లలకి ఏం ఉపయోగం చెప్పు. నేను అనుకున్నటువంటి పనులు సకాలంలో జరిగినాయి. నాకు ఆరోగ్యం ఉన్నది. ఇప్పుడు నేను 80 సంవత్సరాలు అయినా కానీ ఇంకా 15 సంవత్సరాలు ఇట్లనే ఉంటా అని చెప్తున్నాను. దేనివల్ల నా రోజు డైలీ యాక్టివిటీస్ ఏంటంటే 9 గంటలకి పడుకుంటూ సామాన్యంగా 1 గంట 2 గంటలకు లేచి 4 గంటలు ధ్యానం చేస్తారు రోజు. 10 నుంచి 11 గంటలు ధ్యానం, సాయంత్రం 4 నుంచి 5 గంటలు డైలీ యాక్టివిటీస్, డైలీ కాలకృత్యాలు ఇది రాసుకుంటా. నేను డైలీ రాసుకుంటా. రోజు నేను డైలీ రాసేటువంటి అలవాటు ఉన్నది. ఈ విధంగా మీరు కూడా పిల్లలు కూడా ప్రతి పాఠశాల అంటే ప్రైమరీ స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి. అసలు మనం ప్రైమరీ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే మా హై స్కూలు ఈ విధంగా ప్రైమరీ స్కూళ్ళలో మనం పోయి ఉపాధ్యాయులను కలిసి మన యొక్క సందేశాలను వాళ్ళకు వినిపించాలి. వినరనుకో వినకున్నా కానీ వాళ్ళకు తెలియజేయాలి. తెలియజేసినప్పుడే వింటారు. దాని యొక్క రుచి అనేది తెలవాలి. అందుకని మనం అందరం కూడా ఈ సహాయం చేయాలి. నేను కూడా ధ్యానం చేయాలి. ఎక్కడో ఎందుకని నేను మా ఇంటికనే ధ్యాన మందిరం ఇప్పుడు కట్టిస్తున్నా. దానికి కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ చేస్తే అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను.